శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, మీరు ఈశాన్యంలో దేవతా గృహం ఉండొచ్చు అని చెప్తున్నారు, కానీ చాలామంది మాత్రం ఈశాన్యంలో దేవతా మూర్తులు కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతున్నారు, చాలా సంవత్సరాల అని చెప్తున్నారు. మీకంటూ సపరేట్గా ఉన్నారు, శిష్యగణం ఉంది. అవునండి. వీళ్ళందరి కోసం మరియు మా ప్రేక్షకుల కోసం ఏంటి దీని ప్రామాణికత ఏంటి? ఉండవచ్చా, ఉండకూడదా? చాలా మంచి ప్రశ్న వేశారండి. మనకి శాస్త్రంలో ఏం చెప్పారో అది ప్రామాణికత. మనం నోటికొచ్చి చెప్పకూడదు కదా. ఆ రకంగా చూసుకుంటే శాస్త్రంలో ఇది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం. మీకు ఇది ఫోటో కూడా పంపిస్తాను. ఇది సంస్కృత గ్రంథం అండి. అంటే వాస్తు గురించి సంపూర్ణంగా ఉన్నటువంటి అన్ని విషయాలు ఉంటాయి ఇందులో, 1-2 అని కాదు. దీంట్లో శ్లోక సహితంగా ఏ దిశలో ఏముండాలి అనేటువంటి విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇందులో మీరు కనుక మీకు కొద్దిగా హిందీ వస్తుందా? హిందీ వస్తుందా? ఈ ఫస్ట్ లైన్ ఒకసారి మీరు చదవండి, నేను చదవడం కాదు, మీరే చదవండి. ఆ ఫస్ట్ లైన్ ఇక్కడ చూసారు, అక్కడ ఈశాన్య దేవత గృహు ఇక్కడ చూడండి, అక్కడ ఇక్కడ పూజా గృహ ఉంది కదా. అవును. అంటే ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే పబ్లిక్కి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా, అంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అని. అయితే కొన్ని వీడియోలో కొంతమంది ఏంటంటే ఈశాన్యం మూత పడుతుంది కదా అనే డౌట్ని వ్యక్తపరుస్తున్నారు. మూతపడేటువంటి విషయం కూడా నిజమే. ఎప్పుడు మూత పడుతుందో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. మూత అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? ఈశాన్యంలో మూత ఉండకూడదు, అంటే మొత్తం మూసుకుపోయినట్టుగా ఉండకూడదు. అది మీరు పూజా గృహం కట్టకపోయినా మీరు అక్కడ కిటికీ కనుక ఏం వెంటిలేషన్ ఏం పెట్టకపోతే మూతాయి. అంటే ఇప్పుడు మనకి డోర్ పైన ఇలా ఉంటుంది చూసారు వెంటిలేషన్ లాగా, అలాంటిదైనా లేకపోతే చిన్న కిటికీ అయినా ద్వారం అయినా అక్కడ ఉండాలి. మెయిన్ డోర్ అని కాదు, ఏదైనా ఒకటి ఉంటే మూత లేకుండా ఉంటుంది. అంతేగాని పూజా గృహం కట్టుకోకూడదని కాదు. ఇప్పుడు శాస్త్రంలో ఏముంది? ఇక్కడ ఈశాన్య దేవతా గృహాన్ని ఉంది. అంటే ఏంటి? దేవతా గృహాన్ని నువ్వు ఈశాన్యంలో కట్టుకో. ఓకే, ఇది ఇక్కడే ఎందుకు కట్టుకోవాలి? ఏమన్నా వేరే దగ్గర కట్టుకోవచ్చు కదా అంటే, మనకి వాస్తులో ఈ 18 దిశలు, మొత్తం మనకి 16 దిశలు చెప్పాలంటే, భూమి ఆకాశం కలిపితే 18 అంటాం కదా. జనరల్గా చూసుకుంటే ఇలా దిశలు చూసుకుంటే 16 దిశలు. ఈ 16 దిశల్లో ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యంలో దేవతా గృహం, తూర్పు ఈశాన్యంలో మీరు ఏదైనా మీ ఎంటర్టైన్మెంట్ వస్తువులు పెట్టుకోవచ్చు, సర్వత్రా అని చెప్తాడు. తూర్పు అంటే పూర్వశ్యతు సభాగర్, అదేవిధంగా దదిమంతర మందిరం అంటాడు తూర్పు ఆగ్నేయంలో. ఆగ్నేయంలో పాకముచ్చతే. అలాగా ఒక్కొక్క దిశకు ఒక్కోటి. అదేవిధంగా ఇలాగా మనకి ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క దిగ్దేవత గ్రహదేవతలు ఉంటారు. ఈశాన్యానికి గురుకేతువులు, ఈశానుడు. తూర్పుకి రవి అండ్ ఇంద్రుడు అధిపతి. ఆగ్నేయానికి అగ్నిదేవుడు శుక్రుడు అధిపతి. దక్షిణానికి కుజుడు యముడు అధిపతి. అందుకే కాళ్ళు ఉత్తరం వైపు దక్షిణం వైపు పెట్టి పడుకోరు, తల ఉత్తరం వైపు కాళ్ళు దక్షిణం వైపు పెట్టి పడుకోకూడదు, ఎందుకంటే యముడు అధిపతి కాబట్టి అటు. అదేవిధంగా మీకు ఈ యొక్క నైరుతికి నిరుతుడు కారకుడు రాహు అధిపతి. పడమరకి శని అండ్ వరుణుడు అధిపతి. వాయువ్యానికి వాయుదేవుడు చంద్రుడు అధిపతి. మన ఉత్తరానికి కుబేరుడు అధిపతి, బుధుడు గ్రహదేవత. ఇలా వీళ్ళు ఎలా అయితే ఉన్నారో, వాస్తు అనగానే గృహంలో వాస్తు పురుషుడు 45 మంది దేవతాసురులు ఉంటారు. ఈ 45 మంది దేవతాసురులు ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. ఈశాన్యంలో ఉండేటువంటి దేవతాసురులు ప్రధానంగా దితీసికి అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, మనం పూజ గదిలో కూర్చొని ఏం చేస్తాం? మనం పూజ చేస్తాము. అంటే దేని గురించి మన సంకల్పం ఏదో ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఉద్యోగం రావాలనో, లేకపోతే అనారోగ్యం బయటపడాలనో, కొంత ఆర్థిక స్థితి బాగుండాలనో, పెళ్ళి అవ్వాలనో, ఏదో ఒక సంకల్పం ఉంటుంది. అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చేయొచ్చు. లేదా ఈశ్వరుని మీద ఉండేటువంటి అంటే అతని కృతజ్ఞతా భావంతో చేయాలి, చెప్పాలంటే ఎటువంటి కోరిక లేకుండా అలా చేయొచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఈశ్వరుడికి అందాలిగా. అందడానికి అందజేయడానికి ఒక మధ్యమంలో ఒకరు ఉండాలి, ఒకరు పనిచేసే వాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు మీరు ఒక లెటర్ రాశారండి ఎవరికి, ఒక కొరియర్, డిటిడిసి కొరియర్కో లేకపోతే పోస్ట్ బాక్స్లోనే వెయ్యాలి. అందుకని ఇక్కడ నుంచి ఇసిరాస్తే వెళ్ళదు కదా అక్కడికి. మాధ్యమంగా ఒకరు ఉన్నారు కదా మధ్యలో. ఇప్పుడు మనం ఈ యొక్క ఇది అప్లోడ్ అవ్వాలన్నా మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇది అయిపోయిన చిప్ తీసుకెళ్ళి ఎడిటర్కి ఇస్తారు.
దాని తర్వాత అక్కడ నుంచి అది thumbnail వాళ్ళకి వెళ్తుంది, దాని తర్వాత ఇంకో లెవెల్ SEO వాళ్ళకి వెళ్తుంది, అలా వెళ్ళి అప్లోడ్ అవుతుంది. అవును. అలాగే మనము ఏదైతే సంకల్పం అనుకుంటామో, పలానా సంకల్పం ఏదైతే ఉంటుందో, మీ సంకల్పం నెరవేరదు ఎప్పుడు కూడా. అది ఈశ్వర సంకల్పంగా మారినప్పుడే మన సంకల్పం నెరవేరుతుంది. ఈ 2 పదాలు ఏవైతే దితీసికి ఉన్నాయో ఈశాన్యంలో, ఇవి ఈశ్వరుడికి మీ సంకల్పాన్ని చేరవేసేటువంటి పదాలు ఇవి. అందుకని ఈశాన్యంలో కూర్చొని మెడిటేషన్ చేయి, ఈశాన్యంలో కూర్చొని పూజ చేయి, ఈశాన్యంలో పూజ గది కట్టుకో అని చెప్పారు శాస్త్రంలో. సరే, ఈశాన్యంలో మీకు కుదరలేదు, ఏ ద్వారమో వచ్చింది, అప్పుడు తూర్పు ఈశాన్యము, తూర్పు వైపు, తూర్పాగ్నేయం వైపు పెట్టుకోవచ్చు. లేదా ఇటు కూడా కుదరలేదు, ఇటు పెట్టుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఉత్తర వాయువ్యము, వాయువు ఇలా పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈశాన్యంలోనే పెట్టాలి. ఇక్కడ మీరు అక్కడ కనీసం వెలుతురు రావడానికి కిటికీ ఏమీ లేకపోతే అది మాత్రం మూత కిందకి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈశాన్యంలో పూజ గది కట్టుకునేటప్పుడు అది ఎత్తు ఎక్కువగా ఉండకూడదు, సమాంతరంగా ఉండాలి. ఎందుకంటే ఈశాన్యం ఎత్తు అయిందిగా. అలాగే మనం పూజ గదిలో ఏం చేస్తారు, మెట్లా కట్టుకుంటారు. మనకి చాలా ఫోటోలు ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో 2-3 ఫోటోలు పెట్టుకోవచ్చు, ఈశ్వరుడు, విష్ణువు, రకరకాలు ఉంటాయని. ఈ మెట్లు కూడా సిమెంట్తో కట్టకూడదు, మీరు చెక్కతో తయారు చేయించుకొని అలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఆ రకంగా చేసుకోవచ్చు. ఈశాన్యే దేవతా గృహం చెప్పారు. సరే, మీకు అక్కడ కుదరలేదు, ఇటో కట్టుకున్నారు. మరి ఇప్పటిదాకా మీరే అన్నారు కదా ఈశాన్యంలో ఆ పదాలు ఉంటాయి, ఆ ఎనర్జీలు తీసుకుంటుందని. ఇప్పుడు ఎలాగా అంటే, మీరు పూజ గది ఒకవేళ తూర్పులో పెట్టుకున్నా, ఒక పటమైన మీ ఇష్టదైవం ఎవరో ఉంటారు, మీ శివుడు అంటే ఇష్టం అనుకోండి, మీకు శివుడు పటాన్ని తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడతారు, పెట్టి నమస్కారం చేసుకుంటారు. అంటే ఏదైనా ఒక పటం అక్కడ ఉండి మీకు కనెక్టివిటీ వస్తుందిగా, ఆ రకంగా అనమాట. సో ఖచ్చితంగా మనకి ప్రామాణికత అనేటువంటిది సంస్కృత గ్రంథంలో, విశ్వకర్మ రాసినటువంటి గ్రంథంలో ఉంది. ఇందులో అన్ని విషయాలు ఉంటాయి, 1-2 అని కాదు, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రామాణికం మనకి. కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళు ఈశాన్యంలో మూతపడిపోద్దేమో అనే భావంతో అంటున్నారు. కానీ మీరు గది కట్టకపోయినా అక్కడ ఏ వెళ్తురు, ఎటువంటి ఇది లేకపోతే అది కూడా కొంతవరకు స్టాపింగ్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈశాన్యానికి మన వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగం ఈశాన్యం అన్నప్పుడు, మీరు ఎవరైనా సరే ఎవరినైనా మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి, అన్నీ రిసీవ్ చేసుకోవాలి ఎనర్జీ అని అనుకుంటామా, లేకపోతే ఏమి రిసీవ్ చేసుకోకర్లేదు, కుంచితత్వంగా ఉండాలనుకుంటామా? ఓపెన్ మైండెడ్గా ఉండాలనుకుంటాం కదా. ఎప్పుడైతే ఈశాన్య భాగం ఎప్పుడైతే ఓపెన్ అయి ఉందో, కిటికీ ద్వారా అనేదో, అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుంటుంది. సంతానానికి మంచి దారి చూపిస్తుంది ఈశాన్యం బాగుంటే, ఎందుకంటే గురువు అధిపతి కదా. అదేవిధంగా వీళ్ళు ధర్మంగా ఉండడానికి, దేవతా అనుగ్రహం కలగడానికి, ఎందుకంటే అక్కడ 2 గ్రహాల ఆధిపత్యం కలిగిస్తాయి, గురువు, కేతువు. గురుకేతువులు ఎవరి జన్మజాత చక్రంలో కలిసి ఉన్న వాళ్ళ ఆధ్యాత్మిక యోగంలో ఉంటుంది వాళ్ళకి బాగా. సో ఇది కూడా అలా అనమాట.